ఈ విధంగా నార్మల్గా కనిపించే ఒక ప్రోడక్ట్ని ఒక పెద్ద బిల్డింగ్ టైప్లో మీరు చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, లేదా సరదాగైనా మీరు చేసి చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి అండ్ పైన కనిపిస్తున్న ఈ డాట్స్ని క్లిక్ చేసి జెమినై ఉందా అది క్లిక్ చేయండి. స్టే అప్డేటెడ్ని క్లిక్ చేయండి అండ్ ట్రై ఇమేజ్ ఎడిటింగ్ విత్ నానోని క్లిక్ చేయండి. ఈ ప్లస్ని క్లిక్ చేయండి. అప్లోడ్ ఫైల్స్ క్లిక్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ని బిల్డింగ్ టైప్లో చూడాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ హీల్స్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంప్ట్ని మీరు కాపీ చేయాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ దీంట్లో ఏముందన్నది నేను కొంచెం చదివి వినిపిస్తాను. క్రియేట్ అ హైపర్ రియలిస్టిక్ వర్టికల్ 9:16 సినిమాటిక్ సీన్. సో ఇదేంటంటే మనకంతా సినిమా రేంజ్లో చాలా బాగుంది కదా, అండ్ రియలిస్టిక్గా ఉండాలి అని ఇచ్చాము. 9:16 అంటే మనకి యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్కి రేషియో ఉంటుంది, ఆ రేషియో అనమాట. వేర్ ద అప్లోడెడ్ ప్రోడక్ట్ అంటే దాని లోగో, డిజైన్, కలర్స్, బ్రాండింగ్, షేప్ మస్ట్ రిమైన్ ఇంటాక్ట్ అంటే అలానే ఉండాలి, ఏది మారకూడదని ఇచ్చాము. సో అండ్ ఇది ఒక స్కై స్క్రేపర్ ల్యాండ్ మార్క్ లా ఉండాలని ఇచ్చాం. స్కై స్క్రేపర్ అంటే మనకి ఆల్మోస్ట్ మనకి స్కైని టచ్ చేసేంత పెద్ద బిల్డింగ్స్ ని మనం స్కై స్క్రేపర్స్ అని అంటాము. అండ్ ద ఎంటైర్ స్కై స్క్రేపర్ మస్ట్ ఫాలో ద ఎగ్జాక్ట్ షేప్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ షేప్ ఏదైతే ఉందో దానికి తగినట్టుగా ఆ స్కై స్క్రేపర్ అనేది క్రియేట్ అవ్వాలి అని ఇచ్చాము. సో ఈ ప్రాంప్ట్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడైతే నేను సెండ్ క్లిక్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అవబోతోంది. ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఫుల్ సైజ్ అని ఉంది, అది నేను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేస్తున్నాను. అండ్ ఇది ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. చూసారా, సూపర్గా వచ్చింది కదా. మనం క్రియేట్ చేసిన హీల్ ఏదైతే ఉందో ఆ హీల్ లానే అది స్కై స్క్రేపర్ని కూడా క్రియేట్ చేసింది. ఈ ప్రోడక్ట్కి ఇలాంటి ఫొటోస్ ఏమైనా మీరు పెట్టారనుకోండి, ఫస్ట్ చాలా వైరల్ అవుతాయి అనమాట అలాంటి ఫొటోస్. సో ఇలాంటి ప్రోడక్ట్ వీడియోస్ని అప్లోడ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా క్విక్గా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది అని ఎక్కువ మందికి తెలుస్తుంది, మీకు సేల్స్ కూడా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇలాంటి ఒక ఫోటో చూస్తే ఒక్క క్షణం ఆగి మరి ఏ కస్టమర్ అయినా ఏంటిది ఇంత బాగుంది అని చూస్తారు కదా. సో అందుకే దీన్ని ఇంకా వీడియోగా చేసి చూద్దాం, ఎలా ఉంటుందో చూడండి. వీడియో జనరేట్ చేసే ముందు మళ్ళీ మనం ఒక చిన్న పని చేయాలి. అదేంటంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్కి వెళ్ళి ఇందాక మనకి క్రియేట్ అయింది కదా ఈ స్కై స్క్రేపర్ ఇమేజ్, దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంప్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే క్రియేట్ అన్ ఇమేజ్ వేర్ ద గివెన్ ఇమేజ్ ఇస్ షాట్ అన్ అ హై యాంగిల్ షాట్. అంటే కెమెరాని మనం హై యాంగిల్లో పెట్టి షాట్ చేస్తే ఎలా అయితే వస్తుందో ఆ విధంగా ఈ హీల్స్ ఇమేజ్ని తయారు చేయమని చెప్పాను. పాసిబిలీ అన్ ఏరియల్ ఆర్ డ్రోన్ షాట్ విత్ అ వైడ్ లెన్స్ టు క్యాప్చర్ ది ఎంటైర్ బిల్డింగ్ అండ్ సమ్ ఆఫ్ ఇట్ సరౌండింగ్స్. అంటే మనకి ఏరియల్ డ్రోన్ షాట్ అంటే ఏంటి, మన పైన డ్రోన్ పెడుతూ ఉంటాం కదా, ఇప్పుడు ఫంక్షన్స్లో డ్రోన్ పెడుతున్నారు అంత నీట్గా క్యాప్చర్ అవ్వాలని. సో డ్రోన్ నుంచి కింద చూసే వాళ్ళకి ఆ వస్తువు ఎలా కనిపిస్తుంది, చాలా హై యాంగిల్లో కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా ఉండాలి నువ్వు క్రియేట్ చేయబోయే ఇమేజ్ అని ఇచ్చాను అనమాట. అండ్ ఆ వైడ్ లెన్స్ కూడా ఉండాలి, మొత్తం ఎంటైర్ బిల్డింగ్ని క్యాప్చర్ చేయాలి అట్ ద సేమ్ టైం, అండ్ దాని సరౌండింగ్స్ కూడా అని ఇచ్చాను. ద కెమెరా ఈస్ పొజిషన్డ్ లుకింగ్ డౌన్ ఆన్ ది స్కై స్క్రేపర్. మన కెమెరాతో ఎవరినైనా ఫోటో తీసేటప్పుడు కింద నుంచి ఇలా ఫోటో తీస్తే ఎలా కనిపిస్తాడు మనిషి, కింద నుంచి పైకి ఇలా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో అదే చెప్పాను ఇక్కడ. కీపింగ్ ద సేమ్ స్కై స్క్రేపర్ సీన్ బట్ చేంజ్ ది కెమెరా యాంగిల్ అని ఇచ్చాను. ఇచ్చేసి దీన్ని సెండ్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవ్వబోతోంది, చూద్దాం ఎలా వస్తుందో. సో నేను దీన్ని కూడా డౌన్లోడ్ చేయబోతున్నాను. ఇప్పుడు మన దగ్గర 2 ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు విడు ఏఐ అనే వెబ్సైట్కి వెళ్ళాలి. దీంట్లో ఇమేజ్ టు వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదో వచ్చింది మనకి, జస్ట్ క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ ఇమేజ్ టు వీడియో సెక్షన్లో మనకి ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్ అని 2 ఆప్షన్స్ ఇచ్చింది. అందుకు మనము ఇక్కడున్న ఈ ప్లస్ని క్లిక్ చేద్దాము. ఇది నేను లాస్ట్గా జనరేట్ చేసిన ఇమేజ్, దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నా. అండ్ మళ్ళీ ఇక్కడ ఉన్న ప్లస్ ఉందా అది క్లిక్ చేసి ఫస్ట్ ఒక ఇమేజ్ వచ్చింది కదా మనకి, అది కూడా సెలెక్ట్ చేస్తున్నా. సో ఆ హీల్ రిలేటెడ్ 2 ఇమేజెస్ని నేను ఇక్కడ అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేస్తున్నాను. సో దీనికి మీనింగ్ ఏంటంటే యానిమేట్ అ స్మూత్ సినిమాటిక్ కెమెరా మూమెంట్ ట్రాన్సిషనింగ్ బిట్వీన్ ద 2 అప్లోడెడ్ ఫ్రేమ్స్. సో ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్. సో ఈ ఫ్రేమ్ నుండి ఆ ఫ్రేమ్ లోపలికి వచ్చే టైంకి అది ఒక వీడియో క్రియేట్ అవ్వాలి. అండ్ అదేంటంటే చాలా హైపర్ రియలిస్టిక్ యానిమేషన్ ఉండాలి, న్యాచురల్ ఫ్లో ఉండాలి, అండ్ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నీట్గా అలానే ఉండాలి, ఆ బ్రాండింగ్ అంతా కూడా నీట్గా ఉండాలని చెప్పి ఇచ్చాము. ఇది మొత్తం ఇచ్చేసాక క్రియేట్ అని క్లిక్ చేయాలి.
సో మనకి క్రియేటింగ్ అని వస్తుంది, కాసేపట్లో మనకి వీడియో వచ్చేస్తుంది. సో మనకి వీడియో అనేది క్రియేట్ అయింది, ఫస్ట్ డౌన్లోడ్ అయితే చేసేసాను నేను. అండ్ ఇప్పుడు నేను మీకు వీడియో అన్నది పూర్తిగా చూపిస్తాను. సో చూసారా, మనం క్రియేట్ చేసిన ఆ 2 పిక్స్ మధ్య ఆ ట్రాన్సిషన్ని చూపిస్తుంది. సో ఫస్ట్ ఒక హీల్ ఇమేజ్ నేను అప్లోడ్ చేశాను, ఇంకో హీల్ ఇమేజ్ అప్లోడ్ చేశాను. సో కెమెరా యాంగిల్ మనం ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేసామో ఇలా పై నుంచి ఇలా కిందికి ఇలా రావాలి అన్నట్లు, సో అలానే మనకి చూపించింది చాలా బాగా. సో చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, ఇంకా దీంతో వీడియో క్రియేట్ చేస్తే అది ఎంత బాగుంటుందో అన్నది, చాలా బాగుంది కదా. సో రియల్గా ఇలాంటితోటి ఉంది, ఒక హీల్తో ఇలా క్రియేట్ చేయబడింది ఒక బిల్డింగ్, అండ్ చుట్టూ మనుషులు కూడా మనకి ఇలా నడుస్తున్నట్టు కూడా చూపించింది. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో ఇలా ఉన్న ఈ ఇమేజ్ ని సో ఇంత అద్భుతంగా మనం మార్చేసామంటే ఇంకా మీరే చూడండి ఎంత బాగుందో. సో ఇంట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉన్నా మీరు ఇలా సరదాగా ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. మీ ఇంట్లో మీరు వాడే వాచెస్ కానీ షూస్ కానివ్వండి, ఇలా ఏదైనా ట్రై చేసి చూడండి, భలే ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు క్రియేట్ చేసింది. సో మీరు కూడా ఒక ప్రోడక్ట్కి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ వీడియో అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్స్లో తెలియజేయండి.